మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs Zambai with extended cut, streaming now only on ETV Win. అవసరం ఏముందో నీకు తెలీదా? నువ్వెన్ని అడ్డమైన పనులు చేశావో నీకు తెలీదా? బొమ్మరిల్లు లాంటి అందమైన ఇంటిని బుల్డోజర్తో పగలగొట్టినట్టుగా నువ్వు పగలగొట్టిన విషయం నీకు తెలీదా? ఇంటికి పెద్ద కోడలంటే అత్తగారి తర్వాత అత్తగారిలా పెద్దరికం తీసుకోవాలి. పెద్ద మనసుతో అందరినీ కలుపుకుపోవాలి. కానీ నువ్వేం చేశావు? ఒక్కొక్కరిని విడగొట్టుకుంటూ వచ్చావు. తలలో నాలుకలా ఉంటూ అందరి మంచి గురించి ఆలోచిస్తూ అందరికీ ఆత్మీయురాలైన ఉషని మా దృష్టిలో చెడ్డదాని చేశావు. ఉషతో కలిసి కిరణ్ వెళ్లిపోయేలా చేశావు. బంగారం లాంటి కొడుకుని, కూతురు లాంటి కోడల్ని నాకు దూరం చేశావు. తీయగా మాట్లాడుతూ నా మీద లేని ప్రేమను నటిస్తూ వెనకాల గోతులు తీయడం మొదలుపెట్టావు. సంజయ్కి లేనిపోనివన్నీ చెప్పి వాడి మనసుని విరిచేశావు. చీటింగ్ చేసి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నావు. కష్టపడి సంపాదించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని లాగేసుకున్నావు. ఉండటానికి మాకు ఇల్లు కూడా లేకుండా చేసి మమ్మల్ని వీధిన పడేశావు. మా బతుకులు మేం బతుకుతూ మా వ్యాపారాలు మేం చూసుకుంటున్నాం. అయినా కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మీ నాన్నతో కలిసి ప్లాన్ చేసి తరుణ్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించావు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని బాధపెట్టి సంతోషించడమే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం చేసి సంతోషపడటం అనేది నీ జీవితంలో లేదు. మాటలు మర్యాదగా రానివ్వండి. ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇంటికి మీరొచ్చారన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ఎలా అయిందే నీ ఇల్లు? నువ్వేమన్నా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఇంటిని కొన్నావా? లేదు కదా. మా కష్టాన్ని దోచుకున్నావు. కష్టపడి మేం కట్టుకున్న ఈ ఇంటిని నువ్వు దొంగదారిలో దోచుకున్నావు. నేనేం దోచుకోలేదు, గెలుచుకున్నాను. పంతంతో గెలుచుకున్నాను. ఏమన్నారు? పెద్ద కోడలా? నేను ఈ ఇంటికి పెద్ద కోడలన్న పేరే కానీ ఏనాడైనా మీరు నాకు ఆ పెద్దరికం ఇచ్చారా? ప్రతి విషయం ఉషాతో డిస్కస్ చేసేవాళ్ళు. ప్రతిదీ ఆ ఉషాని అడిగి నిర్ణయం తీసుకునేవాళ్ళు. పెద్ద కోడలైన నాకంటే చిన్న కోడలైన ఆ ఉషాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నా కడుపు రగిలిపోదా? నా మొగుడికి ఏం చెప్పినా అమ్మకి చెప్పి చెయ్యి, అమ్మని అడిగి చెయ్యి అంటూ ఉంటే నా గుండె మండిపోదా? ప్రతిదీ మీ పర్మిషన్ తీసుకొని చేయడానికి నేనేమి ఈ ఇంట్లో పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని. అందుకే ఆ పెద్ద కోడలి పవర్ ఏంటో చూపించాను. నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కిరణ్మయి కోడలిగా తలొంచుకొని బ్రతికే కన్నా మినిస్టర్ శంకర్ గారి కూతురిగా తలెత్తుకొని బ్రతకాలనుకున్నాను. అందుకే మీకు తెలియకుండానే మీతో యుద్ధం చేశాను, గెలిచాను. దీన్ని గెలవడం అనరు, దొంగ దెబ్బ తీయటం అంటారు. సంతోషించండి, దొంగ దెబ్బ మాత్రమే కొట్టాను. అదే చావు దెబ్బ కొట్టుంటే ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగిలుండేవాళ్ళు కాదు. ఏయ్ 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 దుష్కృతం దురాస్త్ర
నీలాంటి దాన్ని కొట్టాలన్నా కూడా అసహ్యం వేస్తోంది. చూడు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటివేమన్నా జరిగితే మాత్రం మర్యాదగా ఉండదు. మా కుటుంబంలో ఎవరి విషయంలో అయినా నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. మా నాన్న మినిస్టర్ కదా, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటావేమో. నేనెవ్వరికీ భయపడ్ను. తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా భయపడ్ను. నువ్వు చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు బయటపెట్టి నిన్ను వీధిలోకి లాగడం ఎందుకులే అని ఆలోచించి ఇంతకాలం ఆగాను. ఇక నుంచి అలా ఆలోచించను. దెబ్బకు దెబ్బ కొడతాను, దెబ్బకు దెబ్బ కొడతాను. కిరణ్మయి అంటే ఏంటో చూపిస్తాను. మేఘనా, ఎవరైనా కోపంగా తిడతారు, లేదంటే బలంగా తిడతారు. ఆవిడేటమ్మా శ్రద్ధగా తిట్టినది? అదేదో పెనం మీద దోశ ఎగరేసినట్టు. మసిబారిన బట్టని బండకేసి కొట్టినట్టు. అబ్బబ్బబ్బా, ఆవిడ తిట్లుంటుంటే నాకే భయం వేసినది. తిట్లు విన్న నీకే అలా ఉంటే తిట్టించుకున్న నా పరిస్థితి ఏంటి? హీరో హీరోయిన్ చూడండి రా, ఆల్బమ్ ను పక్కన పెట్టి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. ఆల్బమ్ పనులు పక్కన పెట్టేసి పెళ్ళంగాని పెళ్ళాన్ని వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. రేయ్, సారి కొంచెం మర్యాద ఇవ్వండిరా. పాపం పెళ్లి కాకుండానే పిల్లని తల్లించేశాడుగా. అంత దారుణంగా మాట్లాడారా వాళ్ళు? మాట్లాడకుండా ఎలా ఉంటారక్క? పెళ్లి కాకుండా తల్లి నవ్వుతూ ఉంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మీరెలా ఊరుకున్నారండి? 4 తగిలించి వాళ్ళ నోళ్లు మూయించకపోయారా? ఎంతమంది నోళ్లు మూయిస్తారక్క? చూడండి కిరణ్ గారు, మనిద్దరం కలిసి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎన్ని కళ్ళు మనల్ని వంకరగా చూస్తాయో, ఎన్ని నోళ్లు మన గురించి వంకరగా మాట్లాడతాయో మీకు అర్థం కావట్లేదు. నాకు అమ్మ నాన్న లేకపోవచ్చండి, కానీ ఆత్మాభిమానం ఉంది. ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లకి ఇలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సమాజం మాట్లాడుతూ ఉంటే ఎలా తట్టుకోవాలండి?
నాలాంటి వాళ్ళని ఆ దేవుడు ఎందుకు పుట్టిస్తాడో నాకు అర్థం కావట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు రేణు? ఈవిడ గారు దయ వల్ల బాధపడుతూనే ఉన్నారు. ఏంటి రేణు, తను ప్రెగ్నెంట్ లేడీ కదా, తను హర్ట్ అయ్యేలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆవిడ గారి వల్ల మన ఫ్యామిలీ మొత్తం హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ గారు హర్ట్ అయితే ప్రపంచంలో నష్టమేం లేదు. తప్పు రేణు, అలా మాట్లాడకూడదు. పాపం తను ఫీల్ అయినట్టుంది. పల్లవి, ఏంటి కిరణ్ గారు, నన్ను కన్సోల్ చేయడానికి వచ్చారా? నేనేం బాధపడట్లేదు. రేణు చిన్నపిల్ల, తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. దానికి నేనెందుకు బాధపడతాను? కాకపోతే తన మాట అనగానే మనసు చివుక్కుమంది. దాంతో అక్కడ ఉండలేక వచ్చేశాను. ఇంకా నేను అక్కడే ఉంటే తను కోపంలో ఏదేదో మాట్లాడుతుంది. తను నా గురించి అలా మాట్లాడితే మీరు బాధపడతారు. మీరలా బాధపడకుండా ఉండడం కోసం, రేణుకి కోపం పెరగకుండా ఉండడం కోసం అక్కడి నుండి వచ్చేశాను, అంతే. థ్యాంక్ యూ పల్లవి. మా చెల్లెలు అలా మాట్లాడినా కూడా నువ్వు అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని, మీ వాళ్ళని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? అవునా? అత్తయ్య మావేల మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుందా? అవును దినా, దానికి తోడు ఇంట్లో ఇంకో పెద్ద విషయం జరిగింది. ఏమైంది? తరుణ్ అన్నయ్య సస్పెండ్ అయ్యాడంట. అదా? ఆ విషయం నాకు ముందే తెలుసు రేణు. మీరు బాధపడతారని నేనెవరికి చెప్పలేదు. తరుణ్ అన్నయ్య కూడా అందుకే ఇంట్లో ఎవరికీ చెప్పలేదంట. దానికి నాన్న చాలా ఫీల్ అయ్యారు. ఇంట్లో జరిగేదేది నాకు చెప్పటం లేదు. ఇంట్లో నాకెవ్వరూ వాల్యూ ఇవ్వటం లేదని చాలా ఫీల్ అవుతున్నారు. అమ్మ కూడా జరిగిన దానికి చాలా బాధపడుతుంది. నువ్వొకసారి వచ్చి నాన్నతో మాట్లాడి వాళ్ళ మధ్య దూరాన్ని నువ్వే ఎలాగైనా తగ్గించాలో దినా, ప్లీజ్. నువ్వు నన్ను బతిమలాడతా వింటరేను. ఆ ఇంటి కోడలుగా అది నా బాధ్యత. పద వెళ్దాం. ఏమండి, ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా శిక్షించే అధికారం మీకుంది. జరిగిన విషయం మీకు చెప్పకపోవటం నా తప్పే. నేను ఎలాంటి పరిస్థితుల్లో మీకు చెప్పలేదు అనేది మీరు పరిగణనలోకి తీసుకోవట్లేదు కాబట్టి నాకు మీరే శిక్ష విధించినా భరిస్తాను. అంతేగాని ఇలా క్షణక్షణం చస్తూ బతికే శిక్ష మాత్రం విధించకండి.
నేను భరించలేను. నువ్వు ఉషకి విధించిన శిక్ష కంటే ఇదేం పెద్ద శిక్ష కాదులే. ఇతరులు ఏం చేస్తే మనకి బాధ కలుగుతుందో అది ఇతరులకు చెయ్యొద్దు అని మహాభారతం చెప్తోంది. ఇతరుల కాపురం కూల్చాలని చూస్తే మన కాపురాలే కూలతాయని మనింటి భారతం చెప్తోంది. పల్లవి వాళ్ల మధ్యకొస్తే ఉషకి కిరణ్ దూరం అవుతాడని తెలిసి కూడా నువ్వు అడ్డు చెప్పలేదు. అలా నువ్వు వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచిన ఫలితంగానే ఇలా మనిద్దరం దూరం అయిపోయాం. అది కాదండి, దయచేసి నేను చెప్పేది వినాను 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 ఇక జీవితంలో నువ్వు చెప్పేది ఏది నేను వినను. జీవితాంతో నేను చెప్పేదే నువ్వు వినాలి. మావయ్య, మావయ్య, ఇంట్లో పరిస్థితుల గురించి రేణు నాకు చెప్పింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ ఇంట్లో పరిస్థితులు నీకు ఎవరో ఒకరు చెప్పారు. కానీ నాకే ఈ ఇంట్లో పరిస్థితులు ఎవ్వరూ చెప్పరు. మీ ఆయన గారు చేసిన ఘనకార్యాల గురించి మీ అత్తగారు నాకు చెప్పలేదు. తను ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన విషయం మీ చిన్నబావుగారు నాకు చెప్పలేదు. ఇక మీ పెద్ద బావుగారు ఏ విషయం నాకు చెప్పే అవకాశం లేకుండా నన్ను దూరం చేసుకున్నాడు. సో ఎవ్వరూ నాకు ఏదీ చెప్పరు. వాళ్ళ సొంత విషయాలు చాలా గుట్టుగా పెట్టుకుంటారు. అయినా నాలాంటి పరాయి వాడికి సొంత విషయాలు ఎందుకు చెప్తారులే. అదేంటి మావయ్య అలా అంటారు? మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? మీరు ఇంటి యజమాని, ఈ ఇంటికి మూలస్తంభం లాంటివారు. నేను మూలన పడున్న స్తంభానేనమ్మా, మూల స్తంభాన్ని కాదు. సర్లే, నా విషయం ఎందుకులే గాని నువ్వేదో 10 మంది వచ్చినట్టున్నావు. అదేంటో చెప్పమ్మా. అదే మావయ్య, ఇక్కడ పరిస్థితి తెలిసి అత్తయ్య గారికి మీకు మధ్య పెరిగిన దూరం రాజీ చేసి తగ్గించడానికి వచ్చావా తల్లి? నీ భర్తని సంతోషపరచడం కోసం ఆయన గారు తప్పుని క్షమించి ఆ రాక్షసుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేంత గొప్ప మనసమ్మనిది. అందుకే నాకు మీ అత్తయ్య గారికి మధ్య ఉన్న దూరం తగ్గించడం కోసం మాకు రాజీ చేయాలనుకునేంత గొప్ప మనసు నీకు వచ్చింది తల్లి. రాజీ చేసేంత గొప్ప మనసు నీకున్నా రాజీ పడేంత గొప్ప మనసు నాకు లేదమ్మా. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన దారిని ఇంటికి వెళ్ళమ్మా. ఇంటి దగ్గర నీళ్లు పోసుకున్న ఆడమనిషి ఉంది కదమ్మా, అదేనమ్మా నీ కన్నీళ్లతో నీళ్లు పోసుకున్న గొప్ప మనిషి ఉంది కదా. పాపం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో. వెళ్ళమ్మా.
నాన్న ఇది? వదినతో ఎందుకలా మాట్లాడావు? తానేదో మనకి మంచి చేద్దామని వస్తే తనని అలా బాధ పెట్టి పంపించారేంటి? తనని బాధ పెట్టాలని నేను అలా అనలేదమ్మా. నా బాధ తను అర్థం చేసుకుంటుందని అన్నాను. శనిగ్రహంలా ఇంట్లో చేరిన రాక్షసిని ఇంట్లో నుంచి తరిమేస్తుందని అలా అన్నాను. తప్పు చేసిన మొగుణ్ణి ఇంకోసారి అలాంటి తప్పుడు పనులు చేయొద్దు అని హెచ్చరిస్తుందని అన్నాను. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన దారిని ఇంటికి వెళ్ళమ్మా. ఇంటి దగ్గర నీళ్లు పోసుకున్న ఆడ మనసు ఉంది కదమ్మా, అదేనమ్మా నీ కన్నీళ్లతో నీళ్లు పోసుకున్న గొప్ప మనిషి ఉంది కదా, పాపం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో. వెళ్ళ వెళ్ళ. అవును, నువ్వు చెప్పిన డాక్టర్ ఉదయ్ ఇంకా రాలేదా? నేను చేసిన తప్పే అని, ఇంతమంది జీవితాలని తల్లకిందులు చేసిందని అనిపిస్తుంది కదా. దయచేసి నన్ను క్షమించండి కిరణ్ గారు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలి.